హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మామూలు డిఫరెంట్గా ఎలా చేసుకుంటే పిల్లలు కానీ అందరు ఇష్టంగా తింటారనమాట. చపాతీల్లోకి మనకు రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ గ్రేవీ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 8 వరకు ఎగ్స్ పెట్టేసుకున్నాను. వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. 10 మినిట్స్లో ఉడికిపోతాయి అన్నమాట. అందులో కొంచెం కల్లుప్పు వేసుకుంటే త్వరగా గుడ్డు అనేది పగలకుండా త్వరగా ఉడికిపోతుంది కూడా. వేరే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పెద్ద సైజు ఆనియన్స్ 4 తీసుకున్నాను అనమాట. బారుగా కోసుకొని 2-3 పచ్చిమిర్చి కూడా కోసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలన్నమాట. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. మళ్ళీ హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి కదా. సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలి. సరే, బ్రౌన్ కలర్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారితే ఈలోపు పక్కన మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన ఆనియన్స్ మొత్తం వేసుకొని పెద్ద సైజు టమాటా ఒకటి, వెల్లుల్లి 4-5-6 వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే జీడిపప్పులు కూడా వేసాను. మొత్తం మిక్సీ వేసుకుందాం. అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయిల్. ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం, కొంచెం పసుపు వేసుకొని మనం తొక్కలు తీసి పెట్టేసుకున్నాం కదా ఎగ్స్ అన్నీ, అవన్నీ ఇందులో వేసుకోవాలి. ఒకసారి కారం పసుపు పట్టేటట్టు వరకు కొంచెం వేగనిచ్చేద్దాం. ఎగ్స్ అన్నీ వేగినాయి అన్నమాట. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాక అదే పాన్లో 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆనియన్స్ పేస్ట్, ఇది మొత్తం ఇందులో వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసుకుందామండి. అడుగునంటకుండా సిమ్లోనే పెట్టుకొని 2 మినిట్స్ వరకు కలిపేసుకొని ఇందులో ఇప్పుడు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూను కారం, కొంచెం పసుపు, గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ వరకు పెరిగేసుకుందాం. పెరిగేసుకుంటే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది, చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి అటు ఇటు కలిపేసుకుందాం. సరే, ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిచ్చేసాక ఇందులోనే మనం పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. గ్రేవీ మొత్తం ఎగ్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి మగ్గిచ్చేద్దాం. ఇప్పుడు కారం మసాలా అంతా ఎగ్స్కి పడుతుంది.
సరే అలాగనమాట. ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్ వరకు, చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలిపేసుకుందాం. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించేద్దాం. మూత పెట్టేసుకోవాలి. సరే దగ్గరికి అయిపోయింది అన్నమాట. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి, అందుకని వేసాను. మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర వేసుకుంటే అక్కడ బాగుంటుంది. కొత్తిమీర లేదు కాబట్టి కరివేపాకు వేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ ఉందండి. ఇంకా 2 మినిట్స్ వరకు దగ్గరికి అయ్యే వరకు మగ్గనిచ్చేయాలి. వాటర్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. చూసారా, ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు దగ్గరికి అయిపోయినట్టు. ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు మగ్గనిస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉండే ఎగ్స్ మసాలా గ్రేవీ కర్రీ. లైక్ చేయండి.